అది సంక్రాంతి సమయం. ఊరంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. వాకిళ్ళు, ముగ్గులు, గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉంటాయి. పిల్లలేమో గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఇదంతా చూసిన ఒక బుజ్జి పిట్ట తన తల్లి దగ్గరకు వెళ్తుంది. అమ్మా, అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు, నాకు కూడా గాలిపటం కావాలి అని మారం చేస్తుంది. మనకు గాలిపటం ఎక్కడి నుండి వస్తుంది తల్లి? అయినా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, గాలిపటం అంత పెద్దగా ఉంది, నువ్వు ఎలా ఎగరేస్తావు చెప్పు అని అంటుంది బుజ్జిపిట్ట వాళ్ళ అమ్మ. అదంతా నాకు తెలియదు, నాకు గాలిపటం కావాల్సిందే అని ఏడుపు మొదలు పెడుతుంది బుజ్జిపిట్ట. ఇంకా చేసేది లేక బుజ్జిపిట్ట తల్లి తానే గాలిపటం తయారు చేయాలని అనుకుంటుంది. పిట్ట ఉల్లిపాయ వద్దకు వెళ్ళి, మా పాపకు గాలిపటం తయారు చేయడానికి దయచేసి ఒక ఉల్లిపొర ఇస్తావా అని అడుగుతుంది. ఉల్లిపాయ సరే అని ఒక ఉల్లిపొర ఇస్తుంది. దారం కోసం సాలీడు వద్దకు వెళ్ళి, గాలిపటం తయారు చేయడానికి నాకు ఒక దారం ఇవ్వవా అని అడుగుతుంది. పాపం అని పిట్టకు సాలీడు ఒక దారం ఇస్తుంది. తరువాత పిట్ట ఈత చెట్టు వద్దకు వెళ్ళి ఈనెలు కావాలి అని అడిగి తీసుకుంటుంది. అంతా బానే ఉంది, కానీ ఇవి అతికించడానికి జిగురు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుంది. తుమ్మ చెట్టు వద్దకు వెళ్ళి, మా పాపకు గాలిపటం తయారు చేయడానికి దయచేసి కొంచెం జిగురు ఇస్తావా అని అడుగుతుంది. తుమ్మ చెట్టు పాపం అని జిగురు ఇస్తుంది. అన్నింటితో పిట్ట గాలిపటం తయారు చేస్తుంది. ఈ గాలిపటాన్ని చూసి బుజ్జిపిట్ట సంతోషంగా గాలిపటం ఎగరేసుకుంటుంది. మొత్తానికి ఎలాగోలా కష్టపడి బుజ్జిపిట్ట కోరిక తీర్చినందుకు పిట్ట చాలా సంతోషపడుతుంది.